ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి పాల్గొని వైద్య సేవలు అందించారు. ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించి 90 మందికి షుగర్ ఉన్నట్లు గుర్తించారు. అందరికీ ఉచితంగా మందులను అందజేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్రావు మాట్లాడుతూ పీఎంపీలు సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబుకు మధుమేహ నిర్ధారణ పరీక్షా పరికరాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, రాజమండ్రి అధ్యక్షులు రెహమాన్ ఖాన్, మట్టా రమేష్, ఎం నాగేశ్వరరావు, కుంచే వినోద్, కాపా సత్యనారాయణ, వాసంశెట్టి నాగేశ్వరరావు, డి సాయిరామారెడ్డి, ఎన్ శ్రీనివాస్, వై పవన్ కుమార్, పివిఎస్ ప్రసాద్, ఎం వెంకట్రావు, డి శంకర్, డి సత్యభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. డయాబెటిక్ డే అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు అవేర్నెస్ అంటే వాళ్ళలో రకమైన మార్పు చేర్పులు తీసుకొచ్చే రోజు షుగర్ వ్యాధులు. ఎందుకంటే ఈ రోజు చెక్ చేసుకుంటే ప్రతి 10 మందిలో 2కి షుగర్ ఉంది. షుగర్ రావడానికి కారణం ఈ భయంకరంగా మనందరం అనుకునే ఏవో జబ్బులు కాదు, లేకపోతే హెరిడిటీ కాదండి. మొట్టమొదటి పాయింట్ కూర్చుని ఉద్యోగాలు చేయడం. డాక్టర్లు అవనండి, నర్సులు అవనండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనండి, పెద్ద పెద్ద ఉద్యోగం ఐఏఎస్ అవనండి, ఐపీఎస్ అవనండి, 2 గంటల మించి కూర్చునే వాళ్ళు ఎవరికైనా సరే 1 ఇయర్ దాటితే షుగర్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా 2 గంటలకు ఒకసారి మనిషి నడిచినప్పుడు మనం షుగర్ని ఆపుకోగలుగుతాం. లేకపోతే నెక్స్ట్ తల్లిదండ్రులు, తల్లికి ఉంటే 70%, తండ్రికి ఉంటే 60%, ఇద్దరికి ఉంటే 90% పిల్లలకి షుగర్ వస్తుంది. కాబట్టి షుగర్ రాకుండా చూసుకోవాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ముందు చూసుకోవాలి. తల్లిదండ్రులు షుగర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడు ఎక్సర్సైజ్ చేసుకోవడం, తక్కువ ఉండడం, జాగ్రత్త తక్కువ, బరువు తక్కువ ఉండడం, ఉండవలసిన బరువు తక్కువ ఉండాలి. ముఖ్యంగా బొడ్డు చుట్టూ కానీ లావు ఉంటే, బొడ్డు చుట్టూ ఎవరైతే ఫ్యాట్ ఉండి బొడ్డు చుట్టూ లావు ఉంటుందో వాళ్ళందరికీ ఖచ్చితంగా షుగర్ వచ్చే అవకాశాలు 90% పైనే ఉంటాయి. కాబట్టి షుగర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త బొడ్డు చుట్టూ ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే ఎక్కువ సపోజ్ ఆకలి వస్తుంది, ఎంత ఆకలి అంతే తినాలి. 1 లడ్డు తింటే ఎంత రుచిగా ఉంటుందో 100 లడ్డూలు తినే అదే రుచిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తక్కువ తింటూ నేర్చుకోవాలి. అలాగే నూనె ఒకటి ఎక్కువ తినకూడదు. నూనె, ఫ్యాట్ పదార్థాలు, అలాగే ఉప్పు, షుగర్, ఈ 4 రకాలు తక్కువ తింటూ ఉండాలి. తింటుంటే ఆటోమేటిక్గా షుగర్ వ్యాధిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అన్నిటికన్నా ముఖ్యం, ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి షుగర్ చెక్ చేయించుకోవడానికి వెళ్ళేప్పుడు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త, షుగర్ టాబ్లెట్ ఇంతకుముందు వేసుకుంటుంటే వేసుకుని 1.5 అవర్కి వెళ్ళాలి. ఎప్పుడు మనం షుగర్ పరీక్ష చేయించుకోవాలనుకున్నా కుదిరినప్పుడు కాదు, భోజనం చేసిన 1.5 చేయించుకున్న షుగరే కరెక్ట్. HbA1c కన్నా అది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా చేయించుకుంటూ జాగ్రత్త మెయింటైన్ చేసుకున్నట్లయితే షుగర్ వ్యాధిని మనం కంట్రోల్ చేసుకోవడమే కాదు, మన జీవితం 100 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుంటుంది. నా పేరు లైన్ డాక్టర్ జి రాంబాబు. నేను స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకుడిని. ఈరోజు ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా పిఎంపి డాక్టర్స్ అసోసియేషన్ వారు ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ నందు స్వర్ణాంధ్రలో నివాసం ఉంటున్నటువంటి, అలాగే నిరాశ్రయాల కేంద్రంలో నివాసం ఉంటున్నటువంటి స్థానిక వృద్ధులు, ఇతరులకి సుమారు 100 మందికి పైబడి ఈరోజు ఈ షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు, అలాగే ఇతర వైద్య సేవలు అందించి వారు సహకరించారు. ఈ ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా ఈరోజు డాక్టర్స్ ఇక్కడ సేవలు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున తెలియజేస్తున్నాం.